మీకు అసలు కాకరకాయ నచ్చదా? అసలు ఎప్పుడు తినలేదా? టేస్ట్ బాగోదనుకుంటున్నారా? చేదుగా ఉందనుకుంటున్నారా? మనం చేసినట్టుగానే కాకరకాయ ఉల్లికారం చేశారంటే మీరు మర్చిపోలేని టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు. అన్ని ఫ్రై రెసిపీల్లో కూడా ఈ కాకరకాయ ది బెస్ట్ రెసిపీ అని చెప్తారు. అబ్బబ్బా, దీని గురించి ఎన్నని చెప్తాను, మీరే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. సరే, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. కాకరకాయ మీద లైట్ గా పొట్టు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక డ్రై ప్యాన్ లోకి కొన్ని వేరుశనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపైన వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ లోకి ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కకు తీసుకుని చల్లారబెట్టుకుని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 ఆనియన్స్ ని ఇలా చిలికల్లా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్ లో ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకుని బాగా కలుపుకొని కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కాకరకాయ ముక్కల్ని అలాగే మిగిలిపోయిన మిశ్రమాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మంచి యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.